దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడుకొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి అక్కడ పండుగకి చాలా మంది వచ్చి ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చారని, తర్వాత గ్రీసు దేశస్థులు ఫిలిప్పు దగ్గరకు, ఆంద్రియా దగ్గరకు వచ్చి మేము యేసుక్రీస్తు ప్రభుని చూడాలని కోరుకుంటున్నాం అన్నప్పుడు, మరి ఫిలిప్పు ఆ వర్తమానం ఆంద్రియకి అందించడం, ఇద్దరు కలిసి ప్రభు దగ్గరకు వచ్చి ఆ వర్తమానము చెప్పినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకు యేసు 23వ వచనము, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రభు ఇక్కడ చాలా ఒక గంభీరమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమని? మహిమ, మరి మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అంతకు ముందు చూస్తే చాలా సందర్భాలలో ప్రభు నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదని మాట్లాడినటువంటి ఆ సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి ఆ యొక్క ఖానా విందులో తల్లి ద్రాక్ష రసం చేయమన్నప్పుడు, మరి నా సమయం ఇంకా నువ్వు రాలేదమ్మా అని చెప్పేసి అక్కడ మాట్లాడతాడు. మరలా తర్వాత మరి సహోదరులు ఆ యొక్క పర్ణశాల పండుగకు వెళ్ళాలన్నప్పుడు, నువ్వు వెళ్ళి అక్కడ నీ యొక్క కార్యాలు నువ్వు బహిరంగంగా చేయొచ్చు కదా, ఎందుకు రహస్యంగా ఉంటావని వారు చెప్పినప్పుడు, మరి పర్ణశాల పండుగకు మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, ఇంకను నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందని అక్కడ మాట్లాడతారు. మరి యోహాను సువార్త 7:30లో కూడా చూస్తే వారు ఆయన పట్టుకొని ప్రయత్నం చేస్తారు, కానీ ఆయన గడియ ఇంకనూ రాయలేదు గనక ఎవడును ఆయన పట్టుకొనలేదు. 8:20లో కూడా మరి ప్రభు ఆ కానుక పెట్టున్న చోట ఒక గంభీరమైన ప్రసంగం చేసినప్పుడు అక్కడ కూడా ఆయన గడియ ఇంకనూ రాయలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఇలాగున ప్రభు మరి సమయము రానటువంటి మరి ఆ యొక్క దినాలున్నాయి. మరి అనేకమైన సందర్భాలలో ప్రభు నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదని చెప్పినటువంటి ఆ సందర్భాలలో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి యేసు వారితో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఒక గడియ వచ్చింది. ఆ గడియలో మనుష్య కుమారుడుగా వచ్చిన నేను కదా. మరి యొక్క యోహాను సువార్తికుడు మనుష్య కుమారుడు, మరి దేవుని కుమారుడని పదే పదే ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. మరి అనేక సందర్భాలలో దేవుని కుమారుడుగా ప్రభు తను తాను అభివర్ణించుకున్నాడు. అనేకమైన సార్లు మనుష్య కుమారుడుగా తను తాను అభివర్ణించుకున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడు, మనుష్య కుమారుడుగా వచ్చిన నేను మహిమ పడవలసిన మరి ఆ యొక్క సమయము వచ్చి ఉన్నది. యెషయా 52 మరిలో రాయబడినటువంటి ఆ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా మనము చూడగలము. 13, 14లో ఒక ప్రవచనము రాయబడింది. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును. మరి యొక్క ఈ ప్రవచనము మనుష్య కుమారుడు మహిమపరచబడవలసిన గడియ వచ్చి ఉన్నదంటే ఆ యొక్క రాయబడిన ప్రవచన యొక్క నెరవేర్పు జరిగే దినాలలోకి వచ్చామని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాగున మహిమపరచబడనై ఉన్నాడంటే గనక ఆ సిలువలో ఆయన ఎలాగున హింసింపబడబోతున్నాడు, ఎలాగున మరణించబోతున్నాడు, ఎలాగున తిరిగి నెత్తబడబోతున్నాడనే విషయము ఇక్కడ రాయబడినది. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగు విస్మయం పొందుతారు, అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతను చూచి నోరు మూసుకునేదరు, తమకు తెలియబడిన సంగతులు వారు చూచెదరు.
తాము వినిన దానిని గ్రహింతురు. ఇక్కడ ప్రభు చేయబోయే ఆ మహిమాన్వితమైన కార్యము, మనుష్య కుమారుడు మహిమ పడవలసిన గడియ, మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అంటే ఇక్కడ మరి ఆ యొక్క ఎలాగున ఆయన ఎత్తబడతాడు, ఎలాగున హింసింపబడతాడు, ఎలాగున ఆయన ఘనపరచబడతాడు కదా, మృతి గెలిచి లేచి ఎలాగున మహిమ పొందుతాడు. ఆ గడియ ఇప్పుడు వచ్చినది. అసలు ఆ గడియ ఎలాగుంటదంటే గనక, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు తన యొక్క మరి ఆ చనిపోబోయే ఆ యొక్క స్థితిని ఒక గోధుమ గింజతో పోలుస్తున్నాడండి. గోధుమ గింజ భూమిలో పడి చావని ఎడల, అది చచ్చిన ఎడల మరి విస్తారంగా ఫలించును. చావకుంటే అది ఒంటిగానే ఉంటది. ఒకవేళ చచ్చిపోయిందా అది విస్తారంగా ఫలిస్తుంది. హల్లెలూయా. నిజంగా ప్రభు ఇక్కడ చెప్పే మాటలు, ఆ యొక్క గోధుమ గింజ అది ఒక్కటిగా ఉన్నప్పుడు, అది భూమిలో పాతి పెట్టబడినప్పుడు నిజంగానే ఆ గింజలు ఆ మొలకెత్తే విధానము చాలా అద్భుతంగా ఉంటదండి. మనం ఒక దినాన ఒక గింజ నాటాము. మరి ఇక భూమిలో ఒక గింజ నాటాము. అది మరి వెంటనే మనకు మొలక కనిపించదు. 2, 3 రోజులైన తర్వాత దాని మొలక బయటికొస్తది. అంటే ఈ యొక్క భూమిలో నాటినప్పుడు మరి ఆ తర్వాత దానికి నీరు పోసినప్పుడు ఇది చక్కగా మరి అసలది మరి అది చనిపోయినట్లుగా అయిపోద్దండి కదా! మనకి చనిపోయిన స్థితి అంటే ఇప్పుడు మన గింజలు చూసామా డ్రైగా ఉంటాయి అవి. కదా! వాటిలో అసలు ప్రాణం ఉందా? జీవం ఉందా? అనేది మనకు తెలీదు. కానీ అది భూమిలో నాటినప్పుడు, ఆ నీరు పోసినప్పుడు అది ఎలాగునో మొలకెత్తుద్దంటే నిజంగా దేవుని యొక్క సృష్టి, మరి ఆయన చేసే ఆ యొక్క విత్తనాలలో నుంచి ఆ యొక్క జీవం ఇచ్చి, ఆ యొక్క మొలక ఉద్భవించటం అనేది ఇక్కడ ప్రభువు కూడా భూమిలో తాను గోధుమ గింజగా పాతి పెట్టబడనై ఉన్నాడు. పాతి పెట్టబడితే అప్పుడు ఆయన ఆ పాతి పెట్టబడిన స్థితిలో, మరణించిన స్థితిలో, తిరిగి లేచే స్థితిలో, ఆ గోధుమ గింజ ఎలాగున తిరిగి చనిపోయిన స్థితిలో నుంచి మొలకెత్తుతుందో అట్టి విధంగా నేను గూడా మరి చనిపోతాను. ఆ మొలకెత్తినట్లుగా తిరిగి నేను మరి జీవంతో మరి మరి తిరిగి లేస్తాను. అంతేకాదు ఆ గోధుమ గింజ మరి తిరిగి అది పెద్దదైన తర్వాత ఎలాగున విస్తారమైన యొక్క గోధుమలిస్తుందో కదా! విస్తారంగా ఒక్క విత్తనం మనం నాటాము. కానీ దానిలో నుంచి మరి ఎన్ని విత్తనాలు మనకొస్తాయండి కదా! ఎంత అద్భుతం కదా! దేవుని యొక్క సృష్టి. ఒక విత్తనం మనం నాటితే అందులో నుంచి అనేకమైనటువంటి ఆ గింజలను మరలా తిరిగి మనం పొందుకుంటాము కదా! మరి దేవుని యొక్క సృష్టి కార్యం ఎంత అద్భుతమో చూడండి. ప్రభువు కూడా తను మహిమ పొందవలసిన ఆ గడి గురించి మాట్లాడుతూ తను చనిపోతే ఆ మరణము నుంచి పునరుద్ధానుడుగా లేప బడిన తర్వాత ఆయన నువ్వు విశ్వసించిన వారందరూ కూడా అట్టి విధంగా ప్రభుని విశ్వసించి వారి కూడా ఒక మల్టిప్లికేషన్ పొందుకున్న వారే విస్తారమైన జనాన్ని నేను సంపాదించుకుంటాను. నన్ను విశ్వసించేవారు, నా యొద్దకు వచ్చేవారు, నన్ను నమ్మేవారు, మరి నాలో ఆ యొక్క మరి పాలిభాగస్తులయ్యేవారు, నా వలె తిరిగి మరి మృతి చెంది తిరిగి లేచే వారి సంఖ్య విస్తారమైన సంఖ్యగా ఉంటదని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే తను చనిపోయిన తర్వాత, తిరిగి లేపబడిన తర్వాత తనను వెంబడించేటువంటి ఆ యొక్క సమూహము ప్రభు మరి చూస్తున్నాడు కదా! మరి 2025 సంవత్సరాల నుంచి ప్రభువుని అంగీకరించిన వారు ఆ యొక్క సంఖ్య మనం చూస్తే ఇప్పుడున్న ప్రపంచంలో 814 కోట్ల ప్రజలున్నారంట. మరి అంతమందిలో
33% క్రిస్టియన్స్ ఉన్నారంట. అంతకు ముందు 50% వరకు ఉండేది. ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో క్రిస్టియానిటీ పర్సెంటేజ్ తరిగిపోతుందట. మరి భారతదేశంలో క్రిస్టియానిటీ పర్సెంటేజ్ పెరుగుతుందంట. మొన్న నేను దాన్ని స్టడీ చేశాను. ఇప్పుడు ప్రపంచ యావత్తుగా 33% క్రిస్టియన్స్ ఉన్నారంట. అంటే ప్రభు ఒక్కడు ఆ మరణించుట ద్వారా ఆయనని యందు విశ్వసించే ప్రజల గుంపు ఎంత విస్తారంగా ఉందో చూడండి. 250వ సంవత్సరం వచ్చేటప్పటికంట ఈ యొక్క క్రిస్టియన్ పాపులేషన్ అట మరి ప్రపంచంలో ఇంకా అత్యధికంగా అవుద్దంట. నేను చూసాను ఆ సెన్సస్ ఏ యొక్క సంవత్సరాల్లో ఎలాగున్న క్రిస్టియన్ మరి పాపులేషన్ ఉందని చెప్పేసి నేను స్టడీ చేస్తే మరి 2050వ సంవత్సరంకి వచ్చేటప్పటికి అది అసలు ఇంకా క్రైస్తవులు అనేవారు ముమ్మరంగా విస్తరిస్తారంట. శ్రమలు భయంకరంగా విస్తరించబోతున్నాయి. అలాగనే క్రైస్తవులు కూడా మల్టిప్లై కాబోతున్నారట. ప్రభు ఒక్కడిగా ప్రాణ త్యాగము చేసి తాను ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడుగా మరి విమోచకుడుగా గోధుమ గింజగా ఆయన చనిపోయి మరి తిరిగి లేచుట ద్వారా విస్తారమైన ఫలము, హల్లెలూయా, విస్తారమైన ఫలము ఫలిస్తాను నేను. విస్తారమైన పంట నాకు కలుగుతుంది. ఆ పంట ఈ ఆత్మల పంటేనని ప్రభు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో అంటున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మా ప్రభు మరి ఇలాగున నొక్కి వక్కాణిస్తున్నాడు. ప్రాణం మరి యొక్క మీకు ఇవ్వబడిన ఈ ప్రాణము దీని కొరకు మీరు ప్రయాసపడితే గనక మీరు దాన్ని పోగొట్టుకుంటారు. ఈ ప్రాణం మీద మీరు మరి నా ప్రాణము నేను, నా ప్రాణము నా కోసము నేను అని గనక మీరు అనుకున్నారా, దీన్ని మీరు పోగొట్టుకుంటారు. కానీ ఈ లోకములో ఈ ప్రాణాన్ని ద్వేషించువాడు, అంటే ప్రాణాన్ని ద్వేషించటం అంటే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మన సెల్ఫ్ కు సంబంధించిన కోరికలు ఉంటాయండి. మనకు సంబంధించిన మనకుంటది కదా, మన శరీరానికి సంబంధించిన అనేకమైన కోరికలు, ఇచ్చలు, ఇవన్నీ కూడా మనని ఏలుతా ఉంటాయి. క్రీస్తులో మనము మరి రక్షింపబడిన వారమే, రక్తంతో మరి విమోచించబడిన వారమే, ప్రాణమనే క్రయధనం చేత వెలకుపట్టి కనబడిన వారమే. ఇవన్నీ మనకు తెలుసు. క్రీస్తులో మనం నడుస్తూనే ఉన్నాం. ఆత్మాభిషేకం ద్వారా యొక్క శరీర కార్యాలన్నీ విసర్జిస్తూనే ఉన్నాం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును ద్వేషించువాడు ఈ లోకంలో వచ్చే ఈ పోరాటంలో మరి ఈ యొక్క స్వంతమనే అహము, ఈ స్వంతమనే స్వార్థాన్ని చంపగలిగితే కదా, ఈ ప్రాణాన్ని ద్వేషించువాడంటే నాకెందుకో ఈ వాక్యం ధ్యానిస్తా ఉంటే మానవుల యొక్క ఈ ప్రాణం గురించిన ప్రాణభీతి ఎలా ఉంటదని నాకు ఆలోచన కలిగింది. ఒక వ్యక్తి ఒక చాలా పెద్ద వయసాడు, ఒక 70 సంవత్సరాలు అనుకున్నాం. మరి ఆ వ్యక్తి ఇంకా మరి ఆ ప్రాణం కొరకు అంటే జీవించడం కొరకు చాలా తపన పడతా ఉంటాడు. 70 సంవత్సరాలు అతను, నేను అనుకున్నాను ఆ 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి 2 ప్రశ్నలు వేసుకోవాలి అని అనుకున్నాను. ఒక వ్యక్తి ఎవరైనా కూడా మరి పెద్ద వయసు అయిపోయి ఇక దేవుని యొద్దకు వెళ్ళటానికి మరి ఇక తన పోకడకి సిద్ధపడుతున్న దినాలలో మరి అతను 2 ప్రశ్నలు వేసుకోవాలని నాకు అనిపించింది. ఒకటి, నేను జీవించి ఉండుట ద్వారా నాకేమన్నా ప్రయోజనం ఉందా? ఒకవేళ నేను నా 70 సంవత్సరాల వయసు ఉంది, నా వల్ల నాకేమన్నా ప్రయోజనం ఉందా? మరి అనారోగ్య పాలవుతున్నారు, మరి అనేక సార్లు హాస్పిటల్కి వెళుతున్నారు, మరి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, డబ్బులు చాలా ఖర్చు అయిపోతున్నాయి. తర్వాత నాకు అనిపించింది, అంటే ఈ విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు మరి నేను బ్రతికుండి ఈ లోకంలో నేను చేసే పని ఏమన్నా ఉందా నా కొరకు? నేను ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకు ఈ రోగాల బారిలో ఉండి ఎందుకు నేను ఇంకా నా జీవాన్ని కొనసాగింప చేయాలని ఒక ప్రశ్న నాకు వచ్చింది. అంటే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్, మరణ పడకలో ఉండి చాలా ఇబ్బంది పడుతూ మరి వాళ్ళకై వాళ్ళు ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడుతూ బ్రతికుండవలసిన అవసరం ఉందా? వాళ్ళ వల్ల తనకై తనకి ఏమన్నా సెల్ఫ్ ఉపయోగం ఉందా?
మరి లేకుంటే నా వల్ల ఎదుటి వారికి ఉన్న ఉపయోగం ఉందా? నేను జీవించుట ద్వారా, నేను ఈ ప్రాణంతో ఉంటుట ద్వారా నా వలన ఎవరికైనా ఉపయోగం ఉందా అని నాకు ఈ 2 ప్రశ్నలొచ్చాయి. ఎందుకు మానవుడు ఈ ప్రాణం కోసం ఇంత తెప్పరిల్లుతాడు, ఎంతగా ఆడు ప్రయాస పడతాడు అని చెప్పేసి నాకు చాలా ప్రశ్న అనిపించింది. ప్రాణభీతి పెద్దవాళ్ళయ్యే కొద్దీ ఇంక ప్రాణాల మీద తీపి పెరుగుద్దంట వయస్సు పెరిగే కొద్దీ. ఈ లోకంలో చేసే పనేమీ లేదు కదా! కన్ను మూస్తే హ్యాపీగా యేసయ్య దగ్గర విశ్రాంతి తీసుకుంటాం. ఈ ప్రయాసలన్నీ గూడా మానిపోతాయి. అదే ప్రభు ఇక్కడ అంటున్నాడు, తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. నిజంగానే ఈ ప్రాణాన్ని మనము ఇవ్వగలగాలండి. ప్రభువు కొరకు మరి ఆయన కొరకు ఇచ్చివేయాలి. ఆ యొక్క లాజరును బ్రతికించడానికి వచ్చినప్పుడు ప్రభువు మరి అక్కడ ఇదిగో మనం వెళ్తున్నాము. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తా అంటే అంతకు ముందేమో లాజరు నిద్రపోతున్నాడు అని చెప్పేసి అక్కడ కాలయాపన చేస్తాడు. తర్వాత ఒక రోజున 11, 14లో యేసు లాజరు చనిపోయెను. మీరు నమ్మునట్లు అక్కడ నేను ఉండలేదు. మీ నిమిత్తం నేను సంతోషించుచున్నాను. మనం వెళుతున్నాము రండని స్పష్టంగా చెప్తే, అక్కడ దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకును మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను. ఇక్కడ మరి తోమ అనుకోకుండానే ఒక ప్రవచనాత్మకంగా ఒక మాట పలుకుతున్నాడు. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని. అంటే అంతకు ముందు అక్కడ ప్రభుని రాళ్లతో కొట్టాలని మరి అక్కడ వారు బహిరంగంగా రాళ్ళు చేతిలో పట్టుకున్నారు. ప్రభుని చంపటానికి ప్రయత్నిస్తా ఉన్నారు. వీళ్ళు మరి లాజరు మరి దగ్గరకు వెళ్తున్నామన్నప్పుడు కూడా అక్కడ శిష్యులు అక్కడ అభ్యంతరపరుస్తారు. యూదులు అక్కడ నిన్ను రాళ్లతో కొట్ట చూచున్నారే, ఇప్పుడు నువ్వు వెళ్తావా అక్కడికి అని చెప్పేసి కూడా అభ్యంతరపరుస్తారు. అయినను ఇక్కడ తోమా అంటున్నాడు, ప్రభు వెళుతున్నాడంటే, అంత పరిస్థితిగా ఆయన సిద్ధపడి వెళుతున్నాడంటే, యూదులు ప్రభుని రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్న ప్రభువు ముందు అడుగులు వేస్తున్నాడంటే, మా గురువు ముందు అడుగులు వేస్తున్నాడంటే, మేము కూడా ఆయనతో కూడా చనిపోటుకు మనమును వెళ్ళుదుమని తన తోడి శిష్యులతో చెప్పెను కదా! ఇది మరి క్రీస్తుని వెంబడించుట అంటే. క్రీస్తు ఎలాగన మనం నడిపిస్తున్నాడో ఆ నడకలో మనం నడుచుట, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. ప్రాణాన్ని, సొంత ప్రాణాన్ని ద్వేషించట చాలా కష్టం అండి. మన సొంతమైన దానిని, ఈ అహాన్ని, మన కొరకైన దాన్ని మనం విడిచిపెట్టుట, ఇది ఎంత సాధన చేసినా కూడా సెల్ఫ్ అనేది కొన్నిసార్లు బయటకు వస్తానే ఉంటది. ఎంత అణిచివేసినా, ఎంత తగ్గింపు స్వభావంలోకి వచ్చినా, ఎంత సాత్వికత్వాన్ని మనం ప్రాక్టీస్ చేసినా, మనని ఎవరైనా ఒక మాట దూషించినప్పుడు, లేకుంటే మనని అన్యాయంగా నింద వేసినప్పుడు, అసలు మన లోపల నుంచి ఆ యొక్క కోపము అది మనలోంచి బబుల్ అవుతా ఉంటది. అప్పుడు మనలో ఉన్న నిజ స్వరూపం మరి బయటపడుద్ది. నిజంగా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనము ధరించి ఉన్నామా? ఆ యొక్క ప్రేమలో మనం ఫలించామా? ఆ ప్రేమ మరి గుణ లక్షణాలు మనలో నుంచి నిజంగా మనలో ఉన్నాయా అనేది మనకే మన యొక్క స్వాభావికంగా మనలో ఉన్నటువంటి మన సొంతమైనటువంటి అహము బయటకొస్తదండి. అందుకే ప్రభు లూకాసు సువార్త 9:23, 24లో మరి మత్తయి 16, 24, 25లో ప్రభు మరి మత్తయి 10:38, 38లో మరి ప్రభు మాట్లాడుతున్నాడు. తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ మరి తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను కంప్లీట్ గా ఇచ్చి వేసుకుంటే తప్ప మరి నన్ను మీరు వెంబడించలేరు. ఇక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? నన్ను వెంబడించుకోరువాడు తన ప్రాణాన్ని ద్వేషించాలి, మరి దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి. నన్ను ప్రేమిస్తున్నాడంటే మరి కేవలము ఆజ్ఞలు పాటించడమే కాదు. నన్ను ప్రేమించేవాడు ఆజ్ఞలు గైకొనును, ఆజ్ఞలు గైకొనువాడే నన్ను ప్రేమించేవాడంటే ఆ ప్రేమ అనేది అక్కడతో ఆగిపోకూడదు. ప్రాణం ఇచ్చేంతగా
ప్రేమించగలగాలి. ప్రభు ఎలాగున మన కొరకు తనకై తానుగా తన ప్రాణం పెట్టాడు. మనము కూడా ప్రభు కొరకు మరి ప్రాణం పెట్టేంతగా ప్రభువును మనం ప్రేమించాలి. నిజంగా ఇది మనం ఎంతో ప్రాక్టీస్ చేయవలసినటువంటి యొక్క అనుభవం అండి. నేను ఒకసారి నా సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభుని. కన్నీటితో వేడుకుంటా ఉన్నాను. ఏంటి ప్రభువా, ఇన్ని సమస్యలా, ఇన్ని బాధలా, ఇన్ని కష్టాలా ప్రభువా, ఎంతకాలం ప్రభువా అని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు అప్పుడు నాతో ఒక మరి అద్భుతమైన విషయం మాట్లాడాడు. మరి యొక్క హెబ్రీ పత్రికలో రాయబడిన మాట ప్రభు ఏం మాట్లాడతాడంటే, మరి అక్కడ నీవు నన్ను మరి నా కుమార్తెగా నువ్వు ఉండాలి, మరి నాలో నువ్వు జీవించాలంటే గనక మరి నీవు ఈ యొక్క శ్రమలనేటువంటి ఈ ద్వారం గుండా నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ యొక్క కన్నీటి లోయలో మరి నువ్వు వెళ్ళి తీరాల్సిందే. ప్రభు చెప్పిన మాట. మరి నువ్వు ఈ ట్రైన్ అప్ నువ్వు కాకపోతే ముందు కాలంలో కలిగేటువంటి ఆ శ్రమల కాలంలో నువ్వు నిలబడలేవు. ఎందుకింత శ్రమ? ఎందుకు ఈ శ్రమల్లో ఇంతగా ప్రభు మనల్ని రాటు తేలుస్తాడంటే, యొక్క రానయ్యున్నటువంటి శ్రమలలో క్రైస్తవులకు కలిగే శ్రమలు మనకొచ్చినప్పుడు మనము నిజమైన విశ్వాసము మనలో ఉన్న గట్టితనం ఏదో బయటపడుద్దండి. ప్రభువులో నిజంగా మనం విశ్వసిస్తున్నామా? మరి నిజంగా ఆయనను వెంబడిస్తున్నామా? ఎవరైనా మన ఒక మాట దూషించి, క్రీస్తు నామములో మనం దూషించి ఒక చెంపదెబ్బ కొట్టి మన ఎట్టి విధంగా మనం ప్రభు కొరకు నిలబడగలమా? పరిగెత్తి పారిపోతామా? కదా! నాకు నిజంగా మరి ఆ మాటను ప్రభు నాతో మాట్లాడినప్పుడు, అమ్మా ఈ యొక్క పరిస్థితులు నిన్ను తీసుకొని వెళుతున్న ఈ కఠినమైన పరిస్థితులన్నీ కూడా నీవు నా కుమార్తెగా, నన్ను వెంబడించే సేవకురాలుగా నా కొరకు మరి తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము కూడా నన్ను వెంబడించే కుమార్తెగా మార్చబట్టం కోసం నీకు నేను ఈ శ్రమలు ఇచ్చాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6 నుంచి చూస్తే, ప్రభు తాను ప్రేమించు ప్రతి కుమారుని మరి దండించును. మరి అంతేకాదు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన గద్దించినప్పుడు విసుకకము, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు స్పష్టంగా మాట్లాడాడు. ఈ శ్రమలు నువ్వు వద్దనుకుంటావా? ఈ శ్రమ ద్వారం గుండా నువ్వు వెళ్ళవద్దనుకుంటావా? ఈ శ్రమలలో నువ్వు మలుచుకోకుండా మరి నాకు ఈ శ్రమలొద్దు ప్రభువా, నాకు సౌఖ్యం కావాలయ్యా, నాకు క్షేమం కావాలయ్యా, ఎల్లప్పుడూ నేను భద్రంగా ఉండాలయ్యా అని నువ్వు అనుకున్నావా? నువ్వేమవుతావు? దుర్బీజులే కానీ కుమారులు వరసలో నువ్వు రాలేవు. నిన్ను శిక్షిస్తున్నానంటే ఈ యొక్క ప్రభువుగా నేను చేసే శిక్షను, నీకు ఇస్తున్న ఈ ట్రైనింగ్ ని, దీన్ని నువ్వు మరి నేను గద్దిస్తుంటుండగా, నిన్ను సరి చేస్తుంటుండగా, నేను నా స్వరూపంలోకి మారుస్తుంటుండగా కదా, ఆ యొక్క అగ్నిలో వేసి ఆ యొక్క సువర్ణాన్ని, ఆ బంగారాన్ని కాల్చేటప్పుడు ఎట్టి విధంగా అది ఆ అగ్ని తాకిడికి ఎట్టి విధంగా అది కరిగి మరి ఆ నగ చేయాలనుకున్న వాడి యొక్క ఆ చేతుల్లో అది మలచబడుద్దు, శుద్ధ సువర్ణంగా మార్చబడుద్దు. అట్టి విధంగా నిన్ను గద్దించినప్పుడు, నిన్ను సరిచాలని, నిన్ను దండించినప్పుడు, నిన్ను శిక్షించినప్పుడు నీవేం చేయాలి? మరి ఆ శిక్షను నువ్వు అనుభవించాలి. దిస్ ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్ టు యూ. ఇది శిక్ష కాదు నేను నీకు ఇచ్చేది, శిక్షణ సమయం అని దేవుడు నాతో మాట్లాడాడండి. నేను స్ట్రాంగ్ ఎనఫ్ గా చేస్తున్నాను. నా కొరకు నువ్వు జీవించటానికి, నన్ను వెంబడించటానికి, అనుదినము నా సిలువనెత్తుకొని నీవు వెంబడించకపోతే నా శిష్యుడువు నువ్వు కానేరవు. తన ప్రాణమును రక్షించుకొనుకోరు వాడు దానిని పోగొట్టుకొనును. అనుదినము ఒక్క రోజు మనం వెంబడించాము, మరుసటి రోజు కాదు. ఒక రోజు శ్రమ వచ్చింది, ప్రార్థన చేసాం, శ్రమ తీరిపోయింది. మరో రోజు
దానికంటే పెద్ద ఒక ప్రాబ్లం వస్తుంది. నా జీవిత యాత్ర ఎలా ఉందంటే, మరి యొక్క ఆత్మీయ యాత్ర ఎల్‌కేజీ నుంచి ఒకవేళ నర్సరీ నుంచి మనం చూచుకుంటే కదా, పిల్లవాడు మన స్కూలుకు పంపించినప్పుడు వాడు ఎలాగ ఎదుగుతున్నాడో స్టెప్ బై స్టెప్. ఒక సంవత్సరం ఎగ్జామ్ పాస్ అవుతున్నాడు. మళ్ళీ ఇంకొక మరి క్లాస్‌లోకి, ఆ తర్వాత ఇంకొక క్లాస్‌లోకి అట్టే విధంగా మరి హైయర్ స్టడీస్ వరకి ఎలాగున ఆ యొక్క మరి ఒక స్టూడెంట్‌గా ప్రారంభించబడిన తన యొక్క జీవితము అత్యున్నతమైన స్థాయికి వచ్చేంత వరకు గూడా కదా, మరి స్టెప్ బై స్టెప్, ఇయర్ బై ఇయర్ ఎలాగున ఆ యొక్క అభివృద్ధి అతనిలో జరుగుతుందో, మనకు జీవితంలో కూడా వచ్చే పరీక్షలు, చిన్న పరీక్షలు, నర్సరీ లాంటి పరీక్షలు, ఎల్‌కేజీ, యూకేజీ లాంటి పరీక్షలు, ఇక ఫస్ట్ నుంచి 10థ్ వరకి పరీక్షలు కదా, మరి ఎన్ని ఎగ్జామ్స్ రాసుకుంటూ వస్తే ఇప్పుడు ఎక్కడున్నామండి? పీహెచ్‌డీ చేసే లెవెల్ వరకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కదా! అయిపోయినియి. డిగ్రీస్ అయిపోయినియి. మరి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయి. తిరిగి మనము మరి పీహెచ్‌డీ చేసే లెవెల్‌కొచ్చాం. మన యొక్క శ్రమలలో, మన యొక్క విశ్వాస యాత్రలో, అనుదినము ప్రభుని వెంబడిస్తున్న ఈ యొక్క కృపలో, దేవుడు మనకు నేర్పిస్తున్న విషయాలన్నిటిలో, ఆ శ్రమల కొలిమిల గుండా ప్రభు మనల్ని తీసుకొని వెళుతుంటాడగా, ఈ ప్రాణాన్ని ద్వేషించుట ఎలాగుననే ఈ అనుభవంలోకి ప్రభు మన తోడుకొని వెళుతున్నాడండి. నన్ను వెంబడించాలి, మీరు నిత్య జీవులోకి మీరు వెళ్ళాలి. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, తన ప్రాణమును ద్వేషించువాడు హల్లెలూయా నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును. హల్లెలూయా. నిజంగానే యొక్క పదే పదే ప్రభు ఈ మాటలు 4 సార్లుగా ఇక్కడ రాయబడినాయండి. 5 సార్లుగా రాయబడినాయి. నా నేను నన్ను నా ప్రా తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే, మరి తను తాను ఉపేక్షించుకోకుండా నన్ను వాడు వెంబడించలేడు. వాడు వెంబడించకపోతే గనక తన ప్రాణాన్ని వాడు పోగొట్టుకుంటాడు కదా! ఈ లోకంలో వట్టిగా మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి అనుకోండి, ప్రయోజనం ఏమన్నుందా? మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రభువు కొరకు జీవించిన ఈ జీవితంలో మనం కన్నుమూయగానే మరక్కడ మనం కన్ను తెరిచే పరిస్థితి ఉండాలి. ప్రభువు మాట్లాడుతున్నాడు. నిత్య జీవానికి వెళతాడు వాడు. ఒకవేళ వాడు ఈ లోకంలో తను తాను ప్రేమించుకుంటే ఇంకా ఈ లైఫ్ ఎక్స్టెండ్ కావడానికి ప్రయత్నిస్తున్నాడా? నిరుపయోగంగా ఉన్నాడా? కదా! ఒట్టిగా మరి ప్రభువు లేకుండా, సరే ప్రభువును పొందుకొని కూడా ఆత్మ అనుభవం లేకుండా, ఈ ఆత్మ అనుభవంలో ఈ యొక్క సిద్ధపాటు అనేటువంటిది లేకుండా మరి ఉంటే ప్రయోజనం ఉందా? ఎంత వయసున్నా ప్రయోజనం ఉందా? కదా! దీర్ఘాయువు కొరకు మనం కోరుకుంటాం. అనుదినం కూడా ప్రభువా నాకు మంచి ఆరోగ్యం దయచేయి, దీర్ఘాయువు దయచేయ. ఈ దీర్ఘంగా జీవించే ఈ జీవితంలో నీకు నీవు ఎంత ఉపయోగకరంగా ఉన్నావు, మరి నీ కుటుంబానికి, నీ సంఘానికి, సమాజానికి ఎంత ఉపయోగకరంగా ఉన్నావు. నువ్వు జీవించే ఈ జీవితము, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీ ప్రాణాలను నువ్వు ప్రేమించుకో, కానీ దాన్ని నువ్వేం చేస్తావు? పోగొట్టుకుంటావు ఒక దినాన. ఈ లోకంలో ప్రాణమును ద్వేషించు వాడి ని అనే దీన్ని అణిచివేయగలిగిన వాడి ని మరి తృణీకరించగలిగిన వాడు, నేను నా కోసమనే ఈ స్వార్థాన్ని విడిచి పెట్టగలిగిన వాడు మాత్రమే నిత్య జీవము కొరకు ఈ ప్రాణాన్ని కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు కొన్నిసార్లు చెప్పే ఈ మాటలు నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇది ఖచ్చితంగా మీ జీవితంలో జరిగి తీరాలి. మీరు ప్రాణాన్ని ద్వేషించే ఆ యొక్క స్థితిలోకి, ఆత్మీయ స్థితిలోకి మీరు వెళ్ళగలగాలి కదా! మన మీద ఎవరన్నా మెడ మీద కత్తి పెట్టినప్పుడు కూడా ప్రభు నామాన్ని నువ్వు ఒప్పుకో, మరి విడిచిపెట్టు, వేరే నామం పలకంటే కూడా మనము పలకనటువంటి అంతటి స్థిరమైన హృదయంలోకి మనము సెల్ఫ్ ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఈ శ్రమలు, ఈ కొలిమి లాంటి శ్రమలు మనకి ఎందుకు వస్తాయంటే, దేవుడు మనల్ని స్ట్రాంగ్ ఎనఫ్ గా చేస్తున్నాడు. అది ఎంత పరిస్థితి అయినా ప్రభువే నా రక్షకుడు, ప్రభువే నా దేవుడు అని చెప్పి మనము ఆయనను మాత్రమే వెంబడిస్తూ కొనసాగటానికి కదా. ఇక శిష్యులందరూ కూడా
ఎలాగున ప్రభువుకు హతసాక్షులయ్యారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పగడాల మరి వారితో సహా క్రిక్‌తో సహా కదా! మరి ఆ యొక్క అమెరికా దేశంలో ఎలాగున ప్రభువు కొరకు ప్రాణాలు ఈజీగా ఇచ్చి వేస్తున్నారు. ప్రభుని వారు ఎంతగా ప్రేమించారో, తమ ప్రాణము సహా ద్వేషించి వారు ప్రభు కొరకు జీవించారు. తమ జీవితాలను ప్రాక్టికల్ లైఫ్ లో వారు సాధన చేసుకున్నారండి. ఈ భక్తి జీవితాన్ని, ప్రభు లోతులోకి వెళ్లి జీవితాన్ని ఈ ప్రాక్టికల్ లైఫ్ లో వాళ్ళు దాన్ని సాధన చేశారు. అనుదిన జీవిత యాత్రలో ప్రభు ఏం చెప్పాడు? ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించిన వాడు ప్రతి దినము కూడా మన యొక్క తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఇక సిలువ అనేది ఎవరికి వారికి సిలువ. మన జీవిత భారం, మన కుటుంబ భారాలు, మనకు కలిగే ఆత్మీయ పోరాటాలు భారం, ఇంకా రకరకాల మానసికమైన భారాలు, రకరకాల భారాలు, ఒత్తిడులు, వీటన్నిటిని కూడా వీటన్నిటిని ఉపేక్షించుకొని ఈ సిలువ భారాన్ని ప్రభువు మన మీద ఏ రకమైన భారం పెడితే ఆ భారాన్ని మోసుకుంటూ ప్రభువును వెంబడించాలండి. ప్రభువా నాకు ఈ బరువు వద్దయ్యా, ఈ భారం వద్దయ్యా, ఈ శ్రమ వద్దయ్యా, ఈ దుఃఖం వద్దయ్యా, ఈ కన్నీరు వద్దంటే ప్రభు అంటాడు, నాలో నీకు పాలు లేదమ్మా, నువ్వు కుమార్తెవు కాదు, దుర్బీజురాలు అంటాడు. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నిత్య జీవానికి మిమ్మల్ని తోడుకొని వెళతాను. ఇక్కడ మరి ఈ యొక్క ఈ శరీరాన్ని యొక్క జీవితాన్ని మీరు మరి సాధకం చేసుకొని మీ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి మరి మీ ప్రాణాన్ని ద్వేషించగలిగితే గనక నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకుంటారని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. కనుక ఈ అనుభవంలోకి మనం వెళదాం. ఈ యొక్క లోతైన అనుభవంలోకి, ప్రభువుని మాత్రమే అనుసరించే అనుభవంలోకి, మన అహాలని, మన యొక్క కోపాలని, మన విసుగుదలని, మన అసూయలని, ఇవన్నీ కూడా ఊరకూరకే మనల్ని ముప్పురుగా అంతేకాకుండా కొన్నిసార్లు బాధ, వేదన, దుఃఖం ఇవన్నీ కూడా మన ముప్పురుగా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం విసర్జించగలగాలి. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రాణాన్ని మనం వెనక్కి తీసుకోకూడదు. ఆ ప్రాణ భయంతో మనం పారిపోకూడదు. ఈ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయాస పడకూడదు. మనం ఇక్కడ కన్ను మూసామా, అక్కడ కన్ను తెరుస్తాము. పరలోకంలో నిత్య జీవంతో మరి ఆయనలో నిరంతరము యుగ యుగములు కలిసి జీవిస్తాము. ఇది సాధన చేద్దాం. ఈ సెల్ఫ్ ప్రాక్టీస్ మనం చేద్దాము. అట్టి విధంగా ప్రభు చెప్తున్న ఈ మాట, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, మరి ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవము కొరకు తను తాను కాపాడుకుంటాడని మీతో నిశ్చయముగా చెబుతున్నానన్న ఈ మాట మన జీవితాలలో నెరవేర్చబడును కాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక.